స్వామి, మాలకున్న ప్రత్యేకత ఏంటి? మాలను చేత్తో పట్టుకోవచ్చా? యాక్చువల్గా దీక్షమాల చాలా విశేషమైంది. సాధారణంగా మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కంకణం కడతాం చేతికి. అలాగే ఈ కంకణం ఏంటంటే కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. మనం 51 రోజులు దీక్ష చేయాలి కాబట్టి కంకణం కరెక్ట్ కాదు కాబట్టి మాల మెడలో వేస్తాం. ఈ దీక్షమాల మెడలో వేయడం వల్ల ఏంటంటే మనం ఏదైనా దైనందిన కార్యక్రమాలు మామూలుగా ప్రవర్తించే పరిస్థితి వచ్చిందనుకోండి, మాల ఉంటే అయ్యో మన మాలలో ఉన్నామని మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ మాలలో గుర్తు చేస్తూ ఉంటుంది మాల ఫస్ట్. రెండోది ఏంటంటే ఈ దీక్షమాల మనం ఇన్నిసార్లు 51 రోజులు దీక్ష చేసి తర్వాత ఏమో యాత్రలు చేసి పూజలు చేసి శరణఘోష చెప్పి ఇన్ని చేసే పవర్ అంతా కూడా మన హృదయం మీద ఈ మాలకే వస్తుంది. కాబట్టి ఈ దీక్షమాలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. అందుకని ఈ దీక్షమాల కూడా మనం 108 పూసలు ఉండేలా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లో పుట్టాలి. ఎవరికి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108. కాబట్టి అలా 108 పూసలు ఉండేలాగా మొట్టమొదటిగా ఒక రుద్రాక్షమాల, ఇంకొకటి తులసిమాల. ఎందుకంటే శివకేశవుల పుత్రుడు అయ్యప్ప స్వామి అందరికీ తెలిసిందే. కాబట్టి శివుడికి ఇష్టమైనది రుద్రాక్ష, విష్ణువుకి ఇష్టమైనది తులసి. ఈ 2 మాలలో తీసుకొని వేసుకోవాలి. సింగిల్ మాల ధరించకూడదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రయత్నంలో ఒక్కొక్కసారి మాల పెరగచ్చు. ఆ పెరిగినప్పుడు 2వ మాల ఉంటే మనకి రక్ష కింద ఉంటుంది. కాబట్టి 2 మాల ధరించడం ధర్మం. ఆ దీక్ష తర్వాత అందరూ కూడా ఇంటికి వచ్చి తల్లితోనూ గురుస్వామితో మాల తీయించుకొని ఆ మాలను శుభ్రపరిచి మంచి ఎండలో పెట్టాలి. ఎందుకంటే ఈ చెక్కకి సంబంధించి కూడా ఫంగస్ పడతాయి తడితో పెడితే. అందుకని మంచి ఎండలో పెట్టిన తర్వాత ఒక బాక్సులో పెట్టి మన దేవాలయంలోనే దేవుడి గదిలో మీరు ఎక్కడ రోజు పూజ చేసుకుంటున్నారో అక్కడ ఒక బరిలో పెట్టుకుంటే దీక్షమాల మీ ఇంట్లో ఉంటే ఏ దుష్టశక్తి మీ ఇంట్లోకి రాదు. చాలామందికి అపోహ ఏంటంటే అయ్యప్ప మాల కదా, ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో రానప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, ఉండొచ్చా అని అనుకుంటున్నారు. ఓ బాక్స్లో పెడితే ఏమీ తప్పు లేదు. ఎందుకంటే మన సనాతన ధర్మం పాటించి ఏ గృహంలోని కూడా లేడీస్ ఎవరు కూడా ఇంట్లో రాకపోతే దేవుడు వైపు రారు. అది ఒక్క గది ఉన్న ఇల్లు అయినా సరే ఒక కట్టెను వేసుకొని చక్కగా అమర్చుకుంటారు తప్ప ఎవరో మైలు సోకిలా ప్రవర్తించరు. కాబట్టి ఖచ్చితంగా దీక్షమాల ఇంట్లో ఉంచుకోవచ్చు. అదే మాలను ఎన్నిసార్లు మనం వెళ్ళొస్తే మాలకంత పవర్ ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లు అయినా సరే అదే మాల ధరించవచ్చు. అలాగే మాల పెరుగుతుంది, ఆ పూసలు ఏమైనా ఇదవుతున్నాయి అనుకున్నప్పుడు వెండితో మాల చేయించుకుంటే, నేనైతే నాకు వచ్చిన గురుదక్షిణ డబ్బులన్నీ కూడా రుద్రాక్ష, మంచి క్వాలిటీ రుద్రాక్ష నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ సేకరించుకుని వచ్చి మా స్వాములందరికీ ఇచ్చి వాళ్ళతో వెండితో చేయించేస్తూ ఉంటాను. వెండితో చేస్తే ఇంక బయటపడారు. ఓకే. అలాగా ఆ మాలను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా విశేషం. అలాగే మాలని ఎప్పుడూ చేత్తో పట్టుకుంటారు. చాలామందికి అదొక బ్యాడ్ హ్యాబిట్. ఓకే. ప్రతి ఇంపార్టెంట్ విషయం మాల తీసి ఇలా చేత్తో పట్టుకుంటారు. మాల హృదయం మీద ఉంటే మీరు చేసే పని హృదయపూర్వకంగా చేస్తున్నట్టు లెక్క. అదే మాల హృదయానికి దూరం చేస్తే నాలంటోడు బాధ ఏదో భరించలేక ఏదో చేస్తున్నాను రా బాబు అని చేస్తున్నట్టు లెక్క అనమాట. అందుకని మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హృదయానికి దూరం చేయకూడదు. దానివల్ల ఇంకా చెడు చాలా ఉంది. ఎందుకంటే మాట్లాడుతుంటారు, మాల ఇలా చేత్తో పట్టుకుంటారు. ఇలా అన్నారనుకోండి మాల పెరిగిపోతుంది. పట్టుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందంటే ఏమీ లేదు, ఒక్క ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఎవరు కూడా దీక్షమాలను చేతితో పట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక్క హారత తీసుకునేటప్పుడు ఎడం చేత్తో మాల తీసుకొని కుడి చేతిలో హారత చూపించాలి. అలాగే ఇందాక భోజనం విషయం చెప్పాను మీకు. భోజనం చేసేటప్పుడు ఆ తీర్థం నీళ్ళ జల్లేక మాల మీద ఉన్న స్వామికి నైవేద్యం చూపిస్తే అది ప్రసాదం అవుతుంది. కాబట్టి అలాంటి 2 టైముల్లో తప్ప ఇంకెప్పుడు కూడా మాలను చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేదు. మాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అయితే చాలా ఉంది దీక్షలు. ఓకే అండి. ఇంకోటి ఒకటండి, కన్యాస్వాములు ఒక్కరే ఉండకూడదు అంటారు, ఎంతవరకు నిజం? ఇది అపోహ అండి. చాలామంది గురుస్వాములు ఇప్పటికీ కూడా ఈ ఇన్నాళ్ళైనా సరే దీక్షలో చాలామంది కన్యస్వామి ఒక్కడు ఉండకూడదని, ఉద్యోగానికి కూడా ఒక్కడు వెళ్ళకూడదని, చీకటి పడితే కన్యస్వామి ఒక్కడు బయటికి వెళ్ళకూడదని ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ అపోహలండి. ఎందుకంటే కన్యస్వామి ప్రియుడు అయ్యప్ప స్వామి. ఎందుకంటే ఆయనకి మనందరికీ తెలిసిన కథ చాలా పెద్దది. కానీ లీలావతి మహిష రూపంలో వచ్చి ఆయన మహిషిని చంపడానికే అయ్యప్ప స్వామి అవతారం ఇచ్చాడు యాక్చువల్గా. ఆ తర్వాత ఆమె మహిషిని సంహరించిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఈ జన్మలోనే నైష్టిక బ్రహ్మచర్యం వహిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేనని చెప్తాడు. ఆవిడ మళ్ళీ ఇంకా ప్రెషర్ ఇవ్వడం వల్ల ఆవిడ్ని శాంతపరచడం కోసం అని చెప్పి, ఇప్పుడు నేను ఈ నైష్టిక బ్రహ్మచర్యంలో ఉండగా నన్ను దర్శించుకోవడానికి భక్తులు వస్తారు, వాళ్ళలో మొట్టమొదటిసారి దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కన్యస్వాములు అంటారు. ఏ సారైతే కన్యస్వాములు నా దగ్గరికి రారో ఆసారి నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు ఆయన. కాబట్టి కన్యస్వాములు రావడం అంటే ఆయనకి ఇష్టం. కాబట్టి కన్యస్వామికి ఏ విధమైన ఆపద కలగకుండా ఉండడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి
అయ్యస్వామి కన్యస్వామి ప్రియుడు, వాళ్ళకి ఏ ఆపద ఆయన రానివాడు, ఆయనే కాపాడు. కన్నిమరై కాప్పవనే అని ఒక నామం ఉంటుంది. అంటే కనుగుడ్డుని రెప్ప ఎంత చక్కగా కాపాడుకుంటుందో కన్యస్వాముల్ని అయ్యప్ప స్వామి అలా కాపాడుకుంటాడు. కాబట్టి కన్యస్వాములకి ఆ అపోహ గురుస్వాములు దయచేసి కలిగించకండి. అలా కలిగించడం వల్ల మనకే నష్టం. ఎందుకంటే ఇలాంటివన్నీ విన్నారనుకోండి, కొత్తగా దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్ష తీసుకోవడం మానేస్తారు. కాబట్టి కన్యస్వాములు చక్కగా వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలు ఒక్కరే వెళ్ళి చేసుకోవచ్చు, చీకటి పడిన బయటికి వెళ్ళి రావచ్చు. అయ్యప్ప స్వామి ఎప్పుడూ వాళ్ళకి కూడానే ఉండి వాళ్ళని రక్షిస్తాడు. అలాగేనండి, దీక్షలో సబ్బుతో స్నానం చేయవచ్చా లేదా? ఈ ఎందుకు వచ్చిందంటే అండి, ఇది కామన్గా బుక్కుల్లో ఏం రాశారంటే దీక్ష నియమాలు రాసేటప్పుడు సబ్బులు షాంపూలు వాడకూడదు అని రాశారు. శాస్త్ర ప్రకారం ఏంటంటే ఒక దీక్ష చేసేటప్పుడు ప్రతిరోజు కూడా ప్రవహించే నదికి వెళ్ళి స్నానం చేసి రావాలి. ఆ ప్రవహించే నదికి ప్రవాహానికి ఎదురుగుండా మనం నించున్నాం అనుకోండి, 10 సబ్బులు పెట్టి తోమినా పోను మురికంతా కూడా పోతుంది. నీటికి ఆ శక్తి ఉంది. అవును. కానీ మనం రోజు ఒక ప్రవహించే నదికి వెళ్ళి స్నానం చేయటం అనేది దీక్షలో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా కాని పని. అలా పెట్టుకుంటే ఎవరైనా వెళ్ళి రావడానికి రోజు గడిచిపోతే రేడియో పనులు ఏం చేయలేరు. అలా మనం ఒక బాత్రూంలో 4 చెంబులు నీళ్లు పోసుకుంటే మన శరీరం కొన్న మలినం పోయి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే నిద్ర అనేది తాత్కాలిక లయం. నిద్రపోతే నవరంధ్రాలు శ్వాసిస్తాయి, శరీరంలో మలినం అంతా కూడా బయటకు వస్తుంది. అది ఆరోగ్యవంతుల లక్షణం. మలినం అంటే ఎలా ఉంటుంది? అది దుర్వాసనతో కూడి ఉంటుంది. మనం రోజు దాన్ని శుభ్రం చేసుకోకపోతే 4 రోజుల తర్వాత మన పక్కన ఎవరు కూర్చోలేరు. కాబట్టి ఈ దీక్షా నియమం ప్రకారం మనం చెరువులకి కానీ నదులకు కానీ పుష్కరాలకు కానీ వెళ్ళినప్పుడు సబ్బులు షాంపూలు వాడకూడదు. ఎందుకంటే ఇవన్నీ కెమికల్స్. ఆ కెమికల్స్ వెళ్ళి నదుల్లో కలిసిపోయి నదుల్లో ఉండే జలచరాలని చెప్తాం, చేపలు కప్పులు ఇలాంటివన్నీ చచ్చిపోతాయి. మనం ఆ పుణ్య నదిలో స్నానం చేసిన పుణ్యం కంటే వాటిని చంపేసిన పాపం ఎక్కువైపోద్ది మనకి. కాబట్టి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, పుష్కరణకి వెళ్ళినప్పుడు, కుంభమేళాలకు వెళ్ళినప్పుడు సబ్బులు షాంపూలు వాడకూడదు. మనం పావన పంపా నదిలో స్నానం చేసినప్పుడు కూడా సబ్బులు షాంపూలు వాడకూడదు. మన ఇంట్లో బాత్రూంలో 4 చెంబులు నీళ్లు పోసుకుంటే మన మురికి పోదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే సబ్బుల్లో జంతువుల కొవ్వు కలుస్తుందో ఒక నానుడు ఉంది. కాబట్టి మనకు ఆయుర్వేదం సబ్బులు ఉన్నాయి, మెడిమిక్స్, మీరా, పతంజలి, ఇప్పుడు పంచగవ్య, ఆ రామ్దేవ్ బాబా గారు కూడా ఏవో తయారు చేస్తున్నారు. అలాంటి సబ్బులు పెట్టి, ఆయుర్వేదం సబ్బులు పెట్టి శుభ్రంగా స్నానం చేయాలి. కుంకుడికాయ సీకే పెట్టుకొని తలస్నానం చేయాలి. పరిశుభ్రత దైవత్యానికి సామీప్యము. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండవలసిందే, సబ్బు షాంపూ పెట్టి స్నానం చేయవలసిందే. ఇప్పుడు పడి పూజలు అర్ధరాత్రి వరకు చేయొచ్చండి? అది చాలా దోషం అండి. ఎందుకంటే ప్రతి స్వామిని, దీక్ష తీసుకున్న ప్రతి స్వామిని కూడా మనం స్వామి స్వరూపుడు అని చెప్పి ఎక్కడ కనపడినా వాళ్ళు మనకి తెలిసినా తెలియపోయినా సరే స్వామి శరణం అని చెప్పమని మేము చెప్తున్నాం. వాళ్ళు నమస్కారం చేస్తారో లేదో మీకు అనవసరం, వాళ్ళ విచక్షణ కుదిరేయండి. మీరు ఆ స్వామి కనిపించారు, ఈయన స్వామి స్వరూపుడు, స్వామియే శరణమయ్యప్ప అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు మన అర్థం ఏంటి? ప్రతి స్వామిని చూడమని చెప్తున్నాం. ఈ పడి పూజలు చేసేటప్పుడు రాత్రి 1 గంటకి 2 వరకు ఒక 300-400 మంది స్వాముల్ని ఆకలికి మార్చి కూర్చోబెట్టి వాళ్ళతో పూజ చేస్తే అయ్యప్ప స్వామిని కరుణిస్తాడా? అసలు అర్ధరాత్రి ఏ దేవుడికైనా నైవేద్యం పెట్టచ్చా? మనం ఏ దేవుడికైనా నైవేద్యం పెట్టాలంటే మధ్యాహ్నం పూజ చేస్తే 1:15 గంటల లోపల నైవేద్యం పెట్టాలి. ప్రతిష్ఠ చేసిన గుళ్ళో అయితే 12 లోపలనే పెట్టాలి. అందుకే 12 తర్వాత మన గుళ్ళు ఏమీ తీసుండవు. అదే రాత్రి అయితే 10:10 లోపల నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత పెట్టే నైవేద్యం దేవుడు తినరు, అవి తినేవాళ్ళు వేరే వాళ్ళు. కాబట్టి అయ్యప్ప స్వామిని ఆవాహన చేసి ఆయన పస్తుబట్టిన పాపం పట్టుకుంటుంది మనకి. మనం ఎన్నో లక్షలు పెట్టి పూజ చేసాము, ఈ భజన ఏమో 1,00,000 పెట్టాము, ఇదంతా ఎక్కువసేపు కావాలని చెప్పి 2-3 అల్పాహారాలు పెడుతున్నారు. దీక్ష చేసే స్వాములు 2 అల్పాహారం తింటే 4 గంటలకు లేచిన వాళ్ళకి డైజెషన్ అవ్వడానికి టైం ఉందా? కనీసం 4.5 గంటల వ్యవధి లేకపోతే ఎవరికి డైజెషన్ కాదు. అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసినట్టు అవుతున్నాం. అలా అర్ధరాత్రి వరకు పూజ చేయడం అంటే అయ్యప్ప స్వామిని పిలిచి మనం అవమానం చేసినట్టే లెక్క. ఎవరైనా దీని విషయంలో బాధపడినా సరే నన్ను క్షమించండి, ఇది అక్షర సత్యం. అవునో కాదు మీ మనస్ఫూర్తిగా ఆలోచించుకోండి. కాబట్టి ఎక్కడ పూజ జరిగినా కనీసం రాత్రి 11 గంటల పూజ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం 1 గంట 2 లోపల భోజనం పెట్టి స్వాములు ఇంటికి పంపడానికి ప్రయత్నం చేస్తే అయ్యప్ప స్వామి మిమ్మల్ని కరుణిస్తాడు.